గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 22. ఇప్పుడు వచ్చేసి ఎఫ్ఎస్ డిఎస్ డేట్ అనేది రావడం జరిగింది. దాంట్లో ఈరోజు కూడా ఎఫ్ఎస్ వచ్చేసి -4000 క్రోడ్స్ సెల్లింగ్ చేసినారు. డిఎస్ వచ్చేసి 3600 క్రోడ్స్. డిఫరెన్స్ వచ్చేసి -386 క్రోడ్స్ అనేది ఇంకా డిఫరెన్స్లో ఉంది. లాస్ట్ కంటిన్యూ సెప్టెంబర్ నుంచి ఎఫ్ఎస్ వచ్చేసి కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు. రీసెంట్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా అగ్రెసివ్గా సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువైపోయింది. సో మీరు హోల్డ్ చేసిన కంపెనీ గ్రోత్ బాగుందని మీరు అనుకుంటే గాన మీరు హోల్డ్ చేసుకోవచ్చు. లేదు స్వింగ్ ట్రేడింగ్ ద్వారా వాళ్ళు వీళ్ళు చెప్పిన స్టాక్స్ తీసుకున్నాను అని అనుకుంటే గాన మీరు ఎగ్జిట్ అయ్యి క్యాష్ అనేది చేతిలో పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఫిబ్రవరి 1వ తేదీ మనకి బడ్జెట్ ఉంది, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ బడ్జెట్లో వచ్చిన ట్యాక్స్ రిలాక్సేషన్ బేస్ చేసుకొని మార్చిలో సెల్లింగ్ ప్రెజర్ అనేది మళ్ళీ ఉండొచ్చు మన రిటైలర్స్ది. ఎందుకంటే ట్యాక్స్ అనేది లాస్ట్లో కొందరు బుక్ చేస్తారు కాబట్టి ఒకసారి చూసుకొని మీ లాసెస్ అనేది అడ్జస్ట్ చేసుకొని క్లోజ్ చేసుకోండి.